వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ గుర్రంగూడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఏకో పార్కు ఫోటో ప్రదర్శనను సీఎం తిలకించారు. ఏకో పార్కులో 35.5 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్లో 17.84 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించారు. ఎల్బీనగర్ ప్రజల కోసమే 424 ఎకరాల భారీ విస్తీర్ణంలో అద్భుతమైన ఏకో పార్కును ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైడ్రా పేదల జోలికి వెళ్లదని, కబ్జాదారుల భారతం పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వనస్థలిపురంలో దేవుడి భూములను కబ్జా చేశారన్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారి వీపులు సున్నం చేస్తామని సీఎం హెచ్చరించారు. భూ కబ్జాల వల్ల ప్రజలకు సమస్యలు రాకూడదని హైడ్రాని తీసుకొచ్చామన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ కట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని, తాము ఫ్యూచర్ సిటీ కడతామంటే ప్రతిపక్షాలు మళ్లీ పాత ఫార్మా కంపెనీలను తెస్తామంటూ అడ్డుపడుతున్నారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. పూట తిన్నా తినకపోయినా గాలి నీరు కలుషితమైతే మన జీవితాలు ఆగమైపోతాయి. దావకాన్లకు లక్షల కోట్లు కూడా సరిపోవు. నేను ఆలోచన చేసి 30,000 ఎకరాల భారత్ ఫ్యూచర్ సిటీలో 15,000 ఎకరాలను పార్కు కింద డెవలప్ చేయడానికి, ఫారెస్ట్ ల్యాండ్ కింద డెవలప్ చేయడానికి 60% పచ్చదనం, వనమే మనం మనమే వనమని ఇవాళ ఒక గొప్ప నగరాన్ని నేను తయారు చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఎన్జీటీలో పోయి కేసులు వేస్తారు, హైకోర్టులో పోయి కేసులు వేస్తారు, సుప్రీంకోర్టులో పోయి కేసులు వేస్తారు. ఎక్కడికక్కడ సమావేశాలు పెట్టి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుండు. ఒకనాడు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాయనే, అమ్ముడు పోయినాయన కూడా మూసీ కట్టొద్దు అంటుండు. మరి నువ్వు అమ్ముడు పోయినాడు ఆ మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఎందుకు తీసుకున్నావా? ఎవరిని ముంచడానికి తీసుకున్నావు? ఎవరిని నిలగబెట్టడానికి తీసుకున్నావు? ఎల్బీ నగర్ ప్రజలు మర్చిపోయినారు అనుకుంటున్నావు. నువ్వు దేనికి అమ్ముడు పోయినావు? మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నువ్వు కాలేదా? మా కార్యకర్తల గుండెల మీద దాన్ని మోసం చేయలేదా? నాడు వర్షాలలో సరూర్ నగర్ చెరువు ప్రాంతంలో బస్తీలే మునిగిపోయినాయి. జీవిత కాలం కష్టపడి సంపాదించుకున్నంత నీళ్లలో కలిసిపోయినాయి. అందుకే ఈనాడు ఆ కష్టాలు ఉండొద్దు, ఆ కష్టాలకు కారణమైన కబ్జాదారుల కోరలను పీకాలని ఈనాడు హైడ్రా సంస్థను తీసుకొచ్చినాం. దాన్ని ఒక భూతంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈడ మా అక్కలు చాలా మంది మధ్య తరగతి, దిగువ తరగతి పేదవాళ్ళు ఉన్నారు. ఎవరిల్లన్నా హైడ్రా కూలగొట్టడానికి వచ్చిందా ఒకసారి ఆలోచన చేయండి. ఎవరు సొంత స్థలంలో ఎవరి ఇల్లు వాళ్ళు కట్టుకుంటే హైడ్రా ఎవరి జోలికి పోదు. ఎవరైతే చెరువులు కబ్జా పెట్టుకుంటారో, ఎవరైతే కుంటలు కబ్జా పెట్టుకుంటారో, ఎవరైతే నాలాలు కబ్జా పెట్టుకుంటారో, ఎవరైతే పార్కులను కబ్జాలు పెట్టుకుంటారో, ఈ కబ్జాలు పెట్టుకున్న వాళ్ళకు మాత్రం ఈపు సున్నం అవుతుందని నేను చెప్తున్నా. వనస్థలిపురం ప్రాంతంలో గుడికి సంబంధించిన స్థలాలు కూడా కొంతమంది కబ్జాలు పెట్టుకోరు. హైడ్రా వచ్చి కూలగొట్టి గుడికి అప్పచెప్పింది. అంతే తప్ప ఏ గజం భూమి కూడా మేమెవరం తీసుకోం. నేనో శ్రీధర్ బాబు, మా సురేఖ అక్కనో మేమెవరం తీసుకెళ్ళం. ఈనాడు ఢిల్లీ నగరం చూసినాం, ముంబై చూసినాం, బెంగళూరు చూసినాం. ఢిల్లీలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉంటాడు, భారతదేశ రాష్ట్రపతి అక్కడనే ఉంటారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అక్కడనే ఉంటాడు. పెద్ద పెద్ద యూనివర్సిటీలు కోట్లాది రూపాయలు సంపాదించిన పెట్టుబడిదారులు ఢిల్లీలోనే ఉంటారు. కానీ ఆ ఢిల్లీ నగరం కాలుష్యం, గాలి విషం, నీరు విషం, అక్కడ నివసించలేని పరిస్థితి, ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళలేని పరిస్థితి, పాఠశాలలు బంద్, పార్లమెంటు బంద్, రోడ్లు బంద్, పరిశ్రమలు బంద్, హోటళ్లు బంద్. ఎందుకు వచ్చింది పరిస్థితి ఢిల్లీకి? అక్కడ పాలకులు పట్టించుకోకపోవడం, పాలకులు కాలుష్యాన్ని నియంత్రించకపోవడం వల్ల ఇవాళ ఢిల్లీ నగరానికి ఆ పరిస్థితి దాపురించింది. ప్రధానమంత్రి గారు కూడా ఏమి చేయలేని పరిస్థితి. ముంబైలో వర్షం వస్తే 24 గంటలు ఇంట్లోకి వెళ్ళలేని పరిస్థితి. బెంగళూరులో ఇంట్లో నుంచి బయటకు వస్తే ఎయిర్పోర్ట్ పోవాలంటే ఎప్పుడు పోతాడో, విమానం ఉంటుందా ఎగిరిపోతుందా తెలియని పరిస్థితి. అందుకే ఈనాడు మన నగరానికి ఆ పరిస్థితి రావద్దు. ఈనాడు మన నగరాన్ని గొప్ప నగరంగా, విశ్వ నగరంగా తీర్చిదిద్దుకోవాలి, అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసుకోవాలని ఒక గొప్ప లక్ష్యంతోనే ఈనాడు మూసీ నది పునరుజ్జీవ